అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బ్రోషర్ విజయవాడ నుంచి. ఈరోజు మీకు ఒక న్యూ ఎలిఫెంట్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు మీకు శంఖ చక్ర నామం త్రిశూలంతో వచ్చిన ఎలిఫెంట్స్ చూపించాను కదా. సో దీనికి ఏంటంటే హైట్ మారుతుంది, అలాగే పైన దీపం కూడా వస్తుంది. ఇంతకుముందు ఇలాంటి కలెక్షన్లోనే చిన్నవి చూపించాను, బట్ డిజైన్ వేరు, అలాగే అలంకారం వేరు, దీపం ఒక సైజు, ఏనుగు ఒక సైజు వేరు అనమాట. ఇక్కడ చూస్తే మీకు తిరునామము, ఇక్కడ శంఖము, ఇక్కడ చక్రము ఇలా వస్తాయి. అలాగే చెవులు అనేది విచ్చుకుని ఉంటాయి అన్నమాట. ఇంకోటి యాక్చువల్గా ఇది మనకి పైన దీపము, సో ఇది అలంకారంగా పెట్టచ్చు. అలాగే మనం దీపం కూడా వెలిగించుకోవచ్చు. అలాగే ఫ్లవర్స్ అవి పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను శ్రీవారి దీపం పెట్టాను. శ్రీవారి దీపం పెడితే దీపానికి అలంకారం చేసుకోవచ్చు. అలాగే మనం విగ్రహం పెట్టాను, విగ్రహానికి అలంకారం చేసుకోవచ్చు. సో ఇది చాలా బాగుంటుంది. ఇంకోటి యాక్చువల్గా నేను ప్రీవియస్లో ఒక మోడల్ చూపించాను. యాక్చువల్గా మళ్ళీ ఇది రీస్టాక్ అయింది. ఈ మోడల్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే శివకేశవులకి ఇద్దరికి వాడుకునేటట్టు తయారు చేయబడిన ఎలిఫెంట్ అనమాట. ఎందుకంటే ఇందులో శంఖం, చక్రం, త్రిశూలం. సో ఇది చాలా రేర్ కలెక్షన్, అందుకని ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ మాకు. అలాగే ఇక్కడ కలశం కూడా పట్టుకుని ఉందన్నమాట. అలాగే ఏనుగు కుంభస్థలాలు అదంతా బాగుంటుంది. ఇది మనం శివుడికి అలంకారం చేయొచ్చు, గణపతికి చేయొచ్చు, సుబ్రహ్మణ్య స్వామి చేయొచ్చు, లక్ష్మీదేవికి చేయొచ్చు, అలాగే నారాయణుడికి చేయొచ్చు అనమాట ఇది. సో నేను లేటెస్ట్గా చూపించిన ఈ కలెక్షన్ వచ్చేటప్పటికి దీపాలు, ఇది ఓన్లీ ఫర్ శ్రీవారికి మాత్రమే, లక్ష్మీదేవికి మాత్రం అలంకారంగా వాడతారు. ఇది వచ్చేటప్పటికి ఓల్డ్ స్టాక్ వచ్చేటప్పటికి ఏదైతే రీస్టాక్ అయిందో ఇది మాత్రం శివకేశవులకి భేదం లేకుండా ఇద్దరికి వాడే మోడల్స్ అన్నమాట. సో ఇదొక న్యూ కలెక్షన్.